ఇది కల్లంలో అట్లు 20 రోజుల నుంచి ఉంటాయంటుర్రు. 2, 3 రోజుల నుంచి వానలు పడుతున్నాయి, తడుస్తున్నాయి. మరి ఎట్లుంది పడితే పరిస్థితి? లాభం ఎక్కడినదయ్యా? తడతనేనే అంతన్నాయి. హ్మ్. ఆ! అది కొనేలేపి ఇత్తలే ఆగత్తం, ఇగత్తం అన్నాడు. అచ్చులేసి కొనుడు. అన్నీ ఆవుదాలే. 100కి 100 అద్దాలు. మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిండు. రైతు బంధు గాని, ఏది గాని మంచిగా టైంకేసిండు. ఆ రైతు బంధు సక్కగా ఎయ్యడు. మన సక్కగా ఎయ్యడు. కానీ మా ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం, ప్రజాపాలన నడిపిస్తున్నామని రేవంత్ సార్ అంటుండుగా. ఆ రేవంత్ సార్ అంతా దండగే. ఆ అచ్చుడే శనొచ్చిండు. హ్మ్. ఈ తెలంగాణ శని ఆయనే. ఆ! అదేంది మరి చాలా మంది ఇప్పటి ప్రభుత్వమే బాగుందంటుర్రుగా మరి. ఇప్పుడు మంచిగా లేదు. హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా పని చేసిండు. రైతులు మంచిగా అడుసుకున్నాడు. అన్నీ మంచిగా చేసిండు. హ్మ్. ఆ! ఆడబిడ్డది గాని, ఏది గాని, పెళ్లి చేసుకున్నా గాని, మా పైసలు ఇచ్చుడు గాని, హ్మ్. అది మంచిగుండే. హ్మ్. ఇప్పుడే అంత మంచిగా చేత్తలేడు. అంటే మరి అప్పుడు కేసీఆర్ సార్ సన్నబియ్యం ఎయలే గదా! సన్న బియ్యం ఇచ్చుడు కాదు. ఈయనేమన్నాడు, "నేను తులం బంగారం ఇత్తా, నేను అది ఇత్తా, నేను ఇది ఇత్తా" అన్నాడు. ఉబ్బిచ్చిండు. కథ ఓటేపించుకున్నాడు. హ్మ్. ఏ లాభం లేదు. కానీ ప్రజలు గూడా ఉచితాలు చెప్పినందుకే ఓటేసిర్రుగా మరి. ప్రజలేమంటారు? ప్రజలదే తప్పు. హ్మ్. హ్మ్. మోసమైపోయిర్రు. హ్మ్. ఇప్పుడు తెలుత్తాంది. ఇప్పుడు మొన్న ఒక ప్రకటన ఇచ్చిర్రు. రైతు భరోసా ఇయ్యబోతున్నాం ఇంకా 4 రోజులలో అంటారు. వస్తుందంటారా? ఎప్పుడు సక్కత్త సార్. హ్మ్. టైంకి అంత అయిపోయినాకెందుకు? హ్మ్. ఆ! అంతా అప్పులు తెచ్చుకుంటే అది తెత్తే ఇది తెచ్చే ఎక్కడ? అయితే సారేమంటుండంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకొత్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిండు. అసలు పైసలు లేవు నా దగ్గర అంటుండు మరి రేవంత్ సార్. కేసీఆర్ ఉన్నప్పుడే దాన్ని మంచిగా కరెంట్ మంచిగా ఇచ్చిండు. నీళ్ళు అక్కడ నీళ్ళు మంచిగా చేసిండు మనకు. నువ్వు నీళ్ళు ఎక్కడ మంచిగా చేసినావు? గవ్వే పాతయి పట్టుకొని పనులు చేస్తున్నావు గదా! కొత్త పనులు నువ్వు ఎక్కడ చేసినావు? హ్మ్. ఆ! సో, ఐకేపీ సెంటర్‌లో ఎట్లుంది పరిస్థితి? ఇక కట్టినాం సార్. ఎవరు సక్కగా అచ్చులు లేదు, కొనుక్కోపోవుడు లేదు. హ్మ్. హ్మ్. అంటే మామూలుగా ఈ టైంకి ఆల్రెడీ అడ్లు మిల్లుకి ఏరేదుండే. మిల్లు ఎప్పుడో పోయిండే. హ్మ్. మిల్లుకి ఎప్పుడో పోయిండే. మాకు ఇప్పుడు వరకు పొలాలు దున్నుకునుడు, ఎరువు జరగొట్టుకునుడు హ్మ్. ఈ పనుల మీద పడుతుంది. హ్మ్. ఈ కాలం కొట్టబట్టి 20 రోజులైతే కాలమేనే. అయితే ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్‌ల పక్కపొంటి ఏదైతే అడ్లు కాంట పెట్టి ఉన్నాయి ఆల్రెడీ బస్తాలలో గూడా తడిసిపోయినాయి. అవి ఎట్లా చేసుడు మరి దాని పరిస్థితి ఎట్లుంటదన్నట్టు? ఇక తీసుకపోతలేరు. హ్మ్. జోకులాడ పెట్టిర్రు. అగత్తం, ఇగత్తం అన్నాడు. అచ్చులు లేదు, పోవుడు లేదు. అంటే ఒకవేళ ఇప్పుడు అవి ఇప్పవలసొత్తే ఇప్పి మళ్ళా ఆరబోయాల్సొత్తది. మళ్ళా కాంట పెట్టవలసొత్తది. పెట్టినా గాని మళ్ళా ఆళ్ళ సగం ధర అంటాడు. హ్మ్. హ్మ్. ఈ ఈ రైతు చేసేందుకు, చేయకెందుకు సప్పుడేక ఊకునే నయం గదా! మరి రైతుకి ఎలాంటి సలవాతులు చేస్తే బావుంటదంటారు ఇంకా ఐకేపీ సెంటర్‌ల ప్రస్తుతానికైతే? ఆయననే మంచిగా ఆ పొలాలు కోయంగానే అచ్చి వెంటనే పోసుకోపోతేనే అది మంచిగుంటది. కాలం పడకముందే. హ్మ్. రైతు బంధు మంచిగా ఎయ్యాలి రైతులకు. హ్మ్. ఆ! ఒక రైతు చచ్చిపోతాండు. హ్మ్. ఆహ్, అప్పుల వాళ్ళకు. హ్మ్. ఆ! ఓ రైతు ఉన్నోడు, ఓ రైతు లేనోడు. హ్మ్. ఇట్లా పోతాంది. హుహు. ఆ! ఏం మంచిగా లేదు సార్ అంతా. అంటే ఎట్లా మరి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు? అంతకుముందు ఎట్లుండే ప్రభుత్వం? మాకంతా ముందే కేసీఆర్ రావాలి మాకు. హ్మ్. ఏడు చేసి మాకు కేసీఆర్‌కే అత్తనే ఈ హ్మ్. ఊరు ఏమన్నా తెలంగాణ కొద్దిగా పైకొత్తది. అంతసేపు రైతు కిందనే పోతాడు. హ్మ్. మీదికైతే లేవడు. కానీ అంతా ప్రభుత్వం మంచిగున్నప్పుడు మరి కేసీఆర్‌ని ఎందుకు ఓడించినట్టు? అప్పుడు గదే సార్ తులం బంగారం అన్నారు. హ్మ్. ఇగ అంత ఆశపడ్డారు గదా! ఆ! పొలాల్లో రూ. 1,00,000 ఇస్తారనే లగ్గం చేసుకుంటే. హ్మ్. అట్టిగా తులం బంగారం అనే. హ్మ్. 4,000 ఇస్తారనే. ఆ హ్మ్. 4,000 లేవు నాకు గోచిరవి. కానీ ఇత్తుండు గాని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆర్టీసీ బస్‌లో ఫ్రీ చేసిండు. తర్వాత అది ఎందుకు ఎవడేమన్నాడు? హ్మ్. యేసుడు ఎందుకది? హ్మ్. నిన్ను ఏమన్నాడు వాడు? హ్మ్. అవే బస్సులు అట్టే పెట్టి మంచిగా అదే టికెట్ తీసుకుంటే అయిపోవు గదా! హ్మ్. ఇవన్నీ ఎందుకు? అంటే ఆ! ఆయన మాకు చేత్తివి. బస్సు తక్కువ చేత్తివి. హ్మ్. గుద్దుకొని సావటే ఓ ముసలి బస్సు కింద పడొకసారి. హ్మ్. ఆ! గుంజే. హ్మ్. ఆ! ఎందుకు ఏసేందుకు, ఏయకెందుకు? ఇప్పుడు కరీంనగర్ పోదామంటే బస్సులే సక్కగుండయి. హ్మ్. ఓడు నొత్తుకొని సచ్చుడు. హ్మ్. ఏం లాభం లేదు ఇలా. కేసీఆర్ చేసినయి నేను చెయ్య, కొత్తగా మంచి పథకాలు చేత్తా అంటుండు మరి. కేసీఆర్ చేసిన పనులే మంచిగున్నయి. హ్మ్. కేసీఆర్ చేసిన పనే మంచిగున్నయి. ఇవన్నీ దండిగా ఈ కాంగ్రెస్ అన్నీ దండిగా మళ్ళా ఎనకటి కాలమే ఇది. హ్మ్. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ ఎనకటి కాలమే ఇది. హ్మ్. ఇప్పుడు ఈ కాలం కాదు. ఎనకటిది మళ్ళా ఎనకటి కాలమే వత్తది మనకు. హ్మ్. ఈ రైతులకు అర్థమైతలేదు ఇంకా. హ్మ్. అయితే నా దగ్గర మొత్తానికే పైసలు లేవు. ఎట్లెయ్యాలి అది ఇది అంటుండుగా మరి. పైసలు లేనిదో నీకు ఢిల్లీకి పైసలుంటాయి. హ్మ్. గాలి మోటార్ ఎక్కడో రాజమ్మ దగ్గరికి పోవుడు నీకు పైసలుంటాయి. హ్మ్. ఈ తెలంగాణలో పైసలుంటాయా నీకు? హ్మ్. ఆ! అక్కడ 3 రోజులకు ఉరుకుతావు పైసలు పట్టుకొని. హ్మ్. ఇక్కడ ఉండయా? అంటే అక్కడికి పోతేనే అన్ని సెటిల్‌మెంట్ చేసుకొత్తా అది ఇది అంటుండుగా మరి. అది కరెక్టేనా? అట్టి ముచ్చటది. హ్మ్. ఆయన పొక్క దొరుకు మనమే గానీ ఇంకోనికైతే పెట్టే నమ్మకం లేదు. ఇప్పుడు ఒక్క మాటలో ఏమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది? రేవంత్ రెడ్డి మంచిగా లేదు. మంచిగా లేదు. మంచిగా లేదు మాకైతే. ఎన్ని రోజులైతుందమ్మా అడ్లు కోసి? పోయిన నెల 26 తారీఖు. పోయిన నెల 25 అంటే దాదాపు 20 రోజులు దాటింది. ఆ! తీసుకపోతలేరా మరి? తీసుకపోతలేరు, గోస దెంగుతుర్రు. నెల ఇంకేంది అటు ఇటు 4 రోజులైతే. 20 తారీఖు ఎక్కువనే లచ్చన్న కాదు లేదు గాని. 25 తారీఖవ్వా? ఇదే గోస దెంగుతుర్రు. అచ్చినాడల్లా ఇత్తాం అని ఇప్పుడు 4 రోజుల నుంచి కూర్చుండి సచ్చిన. హ్మ్. ఇత్తలేరు. అదేంది ఎంట ఎంట పోతున్నాయి అంటుర్రుగా మరి. మరి ఇది కాదా కనబడతలేదా? నాకైతే మీకు కనబడుతుందిగా కుప్ప. ఆ! హుహు.
చెప్పు తడిసినాయి అడ్లు నిన్న వానకు ఇది కాదా ఇగో ఇగో కొద్దిగా ఇది ఇంకా 3 రోజులు ఆనగిట్లు ఉంటుంటాయా చెప్పు ఆ? చెప్పు బిడ్డ ఇది కాదా చెప్పమ్మా ఇంతే ఇట్లా 3 రోజుల నుంచి ఇదిగో. బారదాలు ఇత్తమిత్తమని ఇత్తలేరు 26 రోజులు 27 రోజులు అవుతుంది కోసి జోకుతలేరు ఇంతే ముచ్చట ఇక అంటే ఉన్నది ఇప్పుడు అడ్లు కళ్ళంలో వేయగానే 2-3 రోజులనే ఎక్కుతారు అని 2 చెప్తున్నారు రోజులకే మాసర వచ్చింది మాసర వచ్చినాక కుప్ప కొట్టువారు కుప్ప కొట్టిన కథం ఇక గోస దెంగుతుర్రు ఇత్తలేరు ఇక గింతే నాన్న మ్యాచ్ వచ్చినాక వెంటనే పెడతారు కదా మరి పెట్టలేదు ఇంకా ఇప్పటికైనా ఆడ ఉన్నారు పాడుగుదాం ఓ, ఇంత ముందు వాళ్ళని అడిగితే మరి పెడుతున్నాం పెట్టలేదు వాళ్ళు ఇక ఇప్పుడు ఏమన్నా అంటే కోపం మీద మళ్ళా చెప్పిందని మళ్ళా కునిచి పెడతారు ఇక అంతేనా మళ్ళా కునిచి పెట్టి ఇన్నే ఉంచుతారు అడ్లు ఇట్లా చెప్తే మనం ఇప్పుడు ఇంత ముందు కూడా గిట్నే ఉంటున్నా లేకపోతే అప్పుడు మంచిగా పోయినాయి ఎట్లా పడవాడే నేను తేలే ఆనకాలం తేలే ఇట్లా గోస దెంగుతా ఒకసారి గోస దెంగుతా బీట్లో పోసి ఇది మళ్ళీ బీట్లో కోసుకపోయినా మరి అంటే ఇప్పుడు రైతులు మరి పొలాన్ని చేసుడు అంటారా ఏమంటారు గిట్ల అయితే చేసుడు లేదు ఇక చేయొద్దు ఉం. చేస్తే ఏం లాభం ఉంది చేసి ఆళ్ళని బతికిచ్చుడు ఇట్లా ఏడ్చుడు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము రైతులకు పక్షపాతంగా ఉంటది రైతులకు అన్ని వస్తువులు కల్పిస్తున్నాం అంటారు కదా మరి ఏది కల్పిత్తలేరు ఉం. ఇంక ఇప్పుడు మళ్ళనట మాసర చూస్తాడట మాసర వస్తాయి ఇప్పుడు చెప్పురు మీరే అంటే అడ్లు ఈడ పోయంగానే 8 రోజులకే మ్యాచ్ వచ్చినాయి వచ్చింది 17 వచ్చినాక కుప్ప కొట్టమ్మన్నారు కొట్టిన ఉం. కథం కప్పిన మళ్ళీ ఇప్పుడు మాసర చూసి బారదాని ఇవ్వాలంటే ఆడకత్తయ్యా చెప్పురు మీరే ఇప్పుడు సార్లకు ఏం చెప్తారు మరి అంటే ఎన్ని రోజులకు తీసుకుపోవాలి ఏంది మీ బాధ ఏంది ఒకసారి చెప్పురు 15 రోజులలో పోవాలి అత్తినడ్లు ఎవలే ఆయన చీరజల కొద్ది పోతలేవు ఓ నీ ముందే ఎనుకోని వెనుకనే అదేంది ఇప్పుడు సీరియల్ ప్రకారం పోతారు సీరియల్ ప్రకారం వెళ్తాయి కదా అట్లా వెళ్తలేవు అట్లా వెళ్ళకనే ఇడికి వచ్చింది నాది ఆ. 8 రోజులకు మాసర వచ్చినప్పుడు 8 రోజులలో పోతున్నాయి బాపో నీ వరకు అవు. మరి మరి ఎందుకు అట్లా ఎందుకు వేస్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్తుర్రు ఇక తెలది బిడ్డ అంటే ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా అటు ఇటు చేసుడు పరిచయాలు ఉన్న వాళ్ళకి ఇక నేను చూడలే కానీ నా అయితే జోకలే గింతే అయ్యా నేను చూడండి చెప్తే మళ్ళీ నాకు బదులు ఇప్పుడు 20 రోజులు దాటింది కానీ కాంట అయితే పెట్టలేదు పెట్టలేదు 20 రోజులు 25 రోజులు అవుతుంది ఎక్కువనే కానీ తక్కువ కాదు అన్న చెప్పండి మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది అధికారులు ఎలాంటి వస్తువులు మీకు కల్పించాలనుకుంటారు మేము 1 తారీఖు కోసినాం పొలం 20 రోజులు అవుతుంది 20 రోజులు అవుతుంది లారీలు వస్తలేవని చెప్పి ప్రాబ్లం ఉన్నది ఈ మెయింటెనెన్స్ కూడా బరోబ్బరి లేదు గవర్నమెంట్ అనేది అంటే గవర్నమెంట్ మీద చూసుడు అనేది కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదే పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఏం చేయలేదు ఇక్కడ మెయింటెనెన్స్ బరోబ్బరి ఉండి చూసుకునేటోళ్ళు ఇన్ఛార్జ్ బాగుంటే రైతు బాగుపడతాడు ఏ గవర్నమెంట్లు ఉన్నా ఏది ఉన్నా ప్రతి పరిస్థితి ఇదే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే వర్షం కొట్టింది తడిసినాయి 20 రోజుల నుండి వాటిని పోతలేవు ఇయ్యలు ఇస్తాం రేపిస్తాం బాడదాని ఇస్తాం లారీలు అత్తలు ఇదే ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ రాత్రి వర్షం ఎక్కువ కొట్టింది ఈ కింద వాటర్ పోయి ఇబ్బంది అనేది ఇటువంటిది ఉన్నది అయితే మామూలుగా ఇది జగిత్యాలలోని మోతే పొలిమేర కదా ఇక్కడ ఇంతకుముందు వస్తున్నప్పుడు చూసాము రోడ్లపైనే అడ్లు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ కు సరైనటువంటి స్థలాన్ని కేటాయించలేదు ఎట్లా కేటాయించాం మరి రోడ్ల మీద ఉన్నాయి కానీ అప్పుడు గతంలో 5 సంవత్సరాల కింద జాగా అనేది లేకుండా ఇప్పుడు మళ్ళీ ఆ జాగా అనేది చూసి పెట్టుడు జరిగింది జాగా ఉన్నది ఆ పక్క రోడ్ల మీద పోసుడు బంద్ అయింది ఇప్పుడు ఏదైతే ఎస్టెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఉందో దాన్ని ఆక్రమించుకొని పోసుడు జరుగుతుంది అంటే ఏదైతే అసెండ్ ల్యాండ్ భూములు ఉంటాయో దాంట్లో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇంతకుముందు ఈ జగిత్యాలలోని అక్కడ జగిత్యాల రోడ్ నుంచి వస్తున్నప్పుడు చాలా వాటిలో అయితే రోడ్ల మీద పోసారు అంటే కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ సెంటర్ కావాల్సినటువంటి స్థలం లేదు లేకుండే అప్పుడు సౌకర్యం ఆ మధ్యన అప్పుడు లేకుండా ఇప్పుడు అయింది జాగా అయింది పోషణం ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు జాగా గురించి కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే పోవుడు అనేది లేట్ అవుతుంది అంటే మామూలుగా ఐకేపీ సెంటర్ లో మనకు ఎలాంటి వస్తువులు కల్పించాలంటే సంచులు కావచ్చు కానీ ఎట్లుంటే బాగుంటది అంటారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సంచులు లారీలు ఉంటే తొందర వెళ్ళిపోతాయి ఇక లారీల ప్రాబ్లం కూడా ఉన్నది ఒక్క లారీ అలా లోడ్ చేసి దించే వరకు చేసే వరకు అటువంటి ఇబ్బంది అనేది ఉన్నది ఆ ఇబ్బంది ఈ వర్షం ఇప్పుడు దగ్గరికి వచ్చింది ఏది వర్షాలు కొట్టే టైము ఇంకెళ్తలేవు సెంటర్ ఖాళీ అవుతలేదు రైతు ఇబ్బందిగా ఎదుర్కొంటారు అంటే మామూలుగా ఇప్పుడు ఇంత ముందు ఏదైతే ప్రభుత్వం ఉందో సో అప్పుడు కూడా ఐకేపీ సెంటర్ నడిచినాయి ఇప్పుడు నడుస్తున్నాయి సో అప్పటికి తేడా ఎలా ఏముందంటారు అప్పుడు అంతే ఉన్నది ఇప్పుడు అంతే ఉన్నది ఏం లేదు ఆ ప్రభుత్వం ఉన్న గంతే ఉంది ఈ ప్రభుత్వం ఉన్న గంతే ఉన్నది అంటే ప్రభుత్వం మారినప్పటికీ రైతుల పరిస్థితి అట్లే ఉందంటారు అంతే ఉంది సో ఇంకా ఎలాంటి వస్తువులు కల్పించాలి మీకు కల్పించాలి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు కల్పించదు ఏ గవర్నమెంట్ వచ్చి ఏమో కల్పించే సౌకర్యం ఉంటుంది ఇప్పుడు
అక్కడికి వాళ్ళు చూస్తుండ్రా ఇక్కడ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ బరోబ్బర్ ఉండాలి, సీరియల్ అనేది పెట్టాలి, అటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలి, వీళ్ళు చూసుకోవాలి. గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ అక్కడ చూస్తుంది కానీ ఇక్కడ ఏం చూస్తుంది అని. అంటే పై స్థాయిలో ఉన్న అధికారులు సక్రమంగా ఉన్నప్పటికీ ఈ ఈ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వీళ్ళు సరిగా చూస్తలేరంటారు. చూస్తారు. అది విషయం. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న ఇదే ఇబ్బంది ఉన్నది. అప్పుడు ఉన్న అదే ఉంది, ఇప్పుడు ఉన్న ఇదే ఉంది. సో రైతుల పక్షాన మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకుంటాం. ఇప్పుడు ఈ రైతు అనేటోళ్ళను ప్రతి రైతు లేని రాజ్యం లేదు. ఆ రైతును చిన్న చూపు చూడకుండా రైతును ఎక్కడైనా కానీ కాపాడుకునేది ఉంటేనే ప్రతి రైతు బాగుపడతాడు. ఇప్పుడు రైతు పండించిన దానికి ధాన్యానికి ఇంత రేటు అని చెప్పి ఒక యూనిట్ లేదు. వడ్డోళ్లకు ప్రతి దానికి ఒక యూనియన్ ఉన్నది, రైతు అనే దానికి లేదు. అది ముందుకు రైతు ఐక్యమత కావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ను దించే ప్రయత్నం చేయాలి. అంటే మామూలుగా ఊర్లలో గ్రామ సభలు పెట్టి గ్రామాలు ఏం చేయాలి అని డిస్కషన్ చేసుకుంటారు కదా. ప్రతి గ్రామంలో ప్రతి రైతు ముందుకు రావాలి. ఈ విషయంలో ఐకేబీ విషయంలో ప్రతి రైతు ముందుకు రావాలి. అందరూ గవర్నమెంట్ను అడగాలి. ఈ గవర్నమెంట్ ఉన్న ఆ గవర్నమెంట్ ఉన్న కానీ రైతు అనేది ముందుకు పోయి ఐకమత్యంగా ఉండాలి. సరే ఇప్పుడు లెక్కకైతే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి ఆ మట్టి పరీక్ష చేసి ఇక్కడ ఏ పంట అయితే బాగుంటుంది, ఏ ఆటలు వేయాలని చెప్పి వాళ్ళు గీ సీడ్ బరాబర్ ఉంటుందని చెప్పి ఎరువుల గురించి కావచ్చు అన్నీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ అనేది పెట్టుతే అవి అడ్లు అనేది రైతు ఇష్టపూర్వంగానే వాళ్ళు ఇచ్చిన అడ్లు అనేది ఏం లేదు. ఏ సిడి ఎట్లుంటుంది ఎట్లా బాగుంటుంది అని చెప్పి దాని పెద్ద ఇష్యూ కాదు. అది పెట్టుకోవచ్చు, ఏ రైతు అయినా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ధాన్యం వచ్చేసరికి స్పీడ్గా పోవాలి, అది కోరుకుంటుంది. గవర్నమెంట్ సిడి ఇవ్వాలి, మేము ఎగుమతి చేయాలి అన్నది లేదు. మాకు ఏది వచ్చినా కానీ ఇక్కడికి పోయే ప్రయత్నం తొందర ఉండాలి. ఆయన ఒక్కటే పని పోసినా అవి 8 రోజులే, 8 రోజులే మా అత్తనే ఉన్నాయి. మాసి అత్తనే అంటుంది, లేకపోతే చూసుకుంటా ఏం చేయాలి. అంటే మీకంటే వెనుక పోసిన వాళ్ళే తీసుకుపోతున్నారు, మీరు తీసుకుపోతున్నారు అంటారు. నాతో నువ్వు పోసినవి వేయినాయి. అంటే ఒక సీరియల్ వైజ్ పోతాయి కానీ, అంటే అట్లు పోయాంగానే ఒక నెంబర్ పెడతారు, తర్వాత ఒకరు వెనుకోలు పోతాయి కదా, మరి అట్లా పోతలేవా? అవి మరి అట్లా చేసిండు, గిన్నె అని చూసిండు, మాసిలో చూసుకుంటూ ఆయన మళ్ళా ఆపిండు. ఇక అద్దని 2 రోజులు మళ్ళీ నేర్పినాం. అంటే రాలేదా మరి అప్పుడు మేచర్ రాలేదు? మాస అవునే, అడ్లు బలం పండితే అత్తయ్య, గట్టిగా పండితే అత్తయ్య. మరి ఇప్పుడు అడ్లు తడిచినాయి కదా, ఏంది పరిస్థితి? ఏం చెప్తారో మరి నాకేమర్పాటి. ఎన్ని రోజులు అవుతుంది కాంట పెట్టి? ఈ కంట పెట్టా ఈ 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు కళ్ళంలోనే అవి లారీలు వచ్చి ఉంటాయి, కాంట పెడతా ఉంటారు. ఇప్పుడు పెట్టినట్టే సాయంత్రమో తెల్లారో తీసుకుపోతారు కదా, మరి అట్లా నడుస్తలే? ఇవి తీసుకపోలే, ఇవి ఎక్కియలే, ఇదిగా ఇంకున్నాయి నాయి. అంటే ఇక్కడ ఎట్లుంది మరి? అంటే ఐకేపీ సెంటర్ వాళ్ళు మంచిగా టైంకు కాంట పెట్టి పంపిస్తురా? ఇక ఓళ్ళు ఇష్టం వాళ్ళే బాబు. ఇప్పుడు టైం ప్రకారం పని చేయాలి కదా, వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడు. ఇప్పుడు మీరు 4 నెలలు కష్టపడి పండించారు, ఈడ తర్వాత తడిసిపోయినాయి, దాని ఏంది పరిస్థితి? మేము బొగుడే పొందలా, మేము బాలైనోడు బాలవుతారు. మొదలు మాచరి జుల్లే టక్క పోయినాయి. ఇక మాచరికి వచ్చినాయి ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు మాచరికి వచ్చినాయి, ఇక అట్లా చేస్తుండు. కానీ ఏమంటారు మరి రైతుల పరిస్థితి? ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఎంత కష్టపడ్డా కానీ మళ్ళీ బొందలవలసిన పరిస్థితి అది ఉంది అని చెప్తారు కదా. అంటే ఇంత కష్టపడి అట్లు పండించి చేసి రైతు అంటే ప్రభుత్వం ఎటువంటి చేస్తే బాగుంటుంది అంటావు? ఈ వాళ్ళకి ఏర్పాటు మేమేం చేసి వాళ్ళను ఏమన్నా అంటే ఆయన జోకం పో అంటారు. అంటే అట్లా కూడా మాట్లాడతారా? ఏమన్నా ఎక్కువ మాట్లాడితే సప్పుడు ఊకుండే. అంటే ఇట్లా వాళ్ళు ఎట్లా పని చేస్తారు అంటారు? పర్లేదా? అంటే మంచిగా పని చేస్తారా, లేకపోతే ఇట్లా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా? ఇక పరువు అంటే ఇక నడిచేది నడుతుంది, సాటు మార్గాలు తెంచుకుంటాం. ఇప్పుడు నెంబర్ ప్రకారం వెళ్ళాలా? ఇప్పుడు పైసలు ఇస్తే చేస్తురు అంటే, ఇప్పుడు నా దగ్గర పైసలు ఉండే నీ దగ్గర లేకపోయా, నీ పరిస్థితి ఏంది? ఇటీన్ ఇప్పుడు భారతాన్ని అందరికి ఇచ్చినప్పుడు నాకు ఇస్తే నేను ఎత్తుగా ఇగో అన్ని వాళ్ళకి అందరికి ఇచ్చినాక వెనక చిక్కి ఆ 10 సంచులు అన్ని కచ్చుకోమన్నాడు. మొత్తం బెన సంచులు అన్ని ఎట్లెత్తది. ఇటు 4 తొరలు అటు 4 తొరలు మొత్తం తొరలే.
ఎందుకు మరి నీకు పరిచయం లేకనా ఎట్లా అన్నట్టు అంటే దగ్గర దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళే మంచిగా చూసుకుంటారు తర్వాత మిగతా వాళ్ళని కాదంటారా గంతే అంతేనా అంతే. కానీ అట్లా ఉండదు కానీ కాక ఏం చేయాలి? ఆ. ఎన్ని ఎకరాలు ఉంది మనకు పొలం ఆ. ఎక్కడున్నరకు ఎక్కడ ఉన్నది ఎకరన్నర మొన్న రైతు భరోసా వచ్చిందా మొన్ననా గప్పట్ల వచ్చింది. అంటే పోయిన పంటకు వచ్చిందా ఆ. ఎట్లుంది మరి రుణమాఫీ అవి అయినాయా రుణమాఫీ కాలే కాలే మాయి కాలే. రుణమాఫీ అయిందని చెప్తున్నాను రేవంత్ సార్ మాయి కాకనేపాయ కాలేదా 40 నీకు ఇంట్లో బాకీ రుణమాఫీ కాదని వాళ్ళు ఆ. అంటే 2 లక్షల లోపు ఉన్నాయి అన్ని మాఫీ చేసినామని అంటారు మరి సార్ మాయి 40,000 ఉన్నాయి ఇంకా.